Hi viewers, welcome to Telugu Job Portal. Institute of Banking Person Selection IBPS PO నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ అనే పోస్ట్ అని భర్తీ చేస్తున్నారు. టోటల్గా ఆల్ ఇండియా వైడ్గా భర్తీ చేస్తున్నారు. ఈ వేకెన్సీ అనేవి ఏపీ తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకి ఏపీ తెలంగాణలోని మీ జిల్లాలోనే ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీటికి అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఈ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలో సెపరేట్గా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ముందుగా మీకు అందరికి వచ్చిన ఇన్ఫర్మేషన్, ఓఎన్జీసీ నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదేవిధంగా మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. డిఫెన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డిఆర్డీఓ సంబంధించిన స్కాలర్షిప్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ మనకి 2021 and 22 ఇయర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్స్ అనేవి భర్తీ చేస్తున్నారు. ఇది అఫీషియల్ వెబ్సైట్ ibps.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక బ్యాంక్స్, టోటల్ మనకి 11 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ బ్యాంక్స్ అంట్లో మనకి వేకెన్సీ అనేవి ఉన్నాయి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చి 26th ఆగస్ట్. అంటే మీరు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవాలన్నా, ఫీజు పే చేయాలన్నా సరే 26th ఆగస్ట్ లాస్ట్ డేట్. తర్వాత మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే ప్రజెంట్ మనకి అక్టోబర్ డేట్స్ ఇచ్చారు, ఇవి అక్టోబర్ ఫస్ట్ వీక్లో. తర్వాత మెయిన్స్ నవంబర్లో ఉంటుంది. జనవరి 2021 మనకి ఇంటర్వ్యూ సంబంధించిన ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇక ఫైనల్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఏప్రిల్ 2021కి ఇవ్వడం జరుగుతుంది. వేకెన్సీస్, ప్రజెంట్ ఇప్పుడు మెన్షన్ చేసిన ప్రకారం నోటిఫికేషన్లో టోటల్ 1167 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో కొన్ని బ్యాంక్స్ మాత్రమే నోటిఫికేషన్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని బ్యాంక్స్ మనకి రిపోర్ట్ చేయలేదు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో. సో మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మధ్యలో జరుగుతూ ఉండగా ఏదో టైంలో మనకి వేకెన్సీ అనేవి తెలిపే అవకాశం ఉంది. అప్పుడు ఇంకా వేకెన్సీ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మనకి 26th ఆగస్ట్ 2020 ఈ డేట్ కల్లా మీకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. ముఖ్యంగా ఫైనల్ ఇయర్కి మనకి యాక్చువల్గా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే జస్ట్ ప్రజెంట్ మీకు పాస్ అయిపోయి ఉండాలి ఈ డేట్ కల్లా. దాంతోపాటుగా మీకు మార్క్స్ లిస్ట్ మీతో రెడీగా ఉండాలి, మార్క్స్ కూడా ఉండాలి. ఆన్లైన్లో మీరు ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ మినిమం 20, మ్యాక్సిమం 30. ఇది కూడా 1st ఆగస్ట్ 2020 మీ ఏజ్ చెక్ చేసుకోండి. ఇక్కడ 2 డేట్స్ ఇచ్చారు, ఏజ్ సరిపోతుందని చెప్పేసి. మనకి అప్రైజ్ లిమిట్ కూడా ఉంది. SC/ST వారికి 5 years, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే వారికి 3 years వరకు. దాంతోపాటుగా ఎక్స్ అదర్ కేటగిరీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఎగ్జామ్ సెంటర్స్, ప్రిలిమ్స్ మెయిన్ సంబంధించిన లిస్ట్. ముందుగా ఏపీకి సంబంధించిన లిస్ట్ చూస్తే కనుక ప్రిలిమ్స్ సెంటర్స్ చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఇప్పుడు ఏమైతే సెంటర్స్ ఉన్నాయో ప్రతి ఈ ఏరియాస్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇక మెయిన్స్ వచ్చేటప్పటికి ఓన్లీ గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఈ 4 సెంటర్స్ మాత్రమే ఉంటుంది. తెలంగాణ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ 4 yearsలో మనకి ప్రిలిమ్స్ ఉంటుంది. మెయిన్స్ ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ముందుగా ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 0.25 మార్క్స్ అని మీకు కట్ చేస్తారు రాంగ్ పెడితే ఆన్సర్. ముందుగా ప్రిలిమ్స్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 60 minutesలో మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ 30 questions 30 marks, యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్ 35 questions 35 marks. మనకి ఇంగ్లీష్ తప్పించి మిగతాన్ని కూడా మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. ప్రతి సెక్షన్ కూడా 20 minutes టైం ఇవ్వడం జరిగింది. తర్వాత మెయిన్స్కి అలౌ చేస్తారు ముందు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే. ఇందులో మనకి ఏంటంటే రీజనింగ్, యాప్ట్యూడ్ కలిపి 45 questions ఇస్తారు. జనరల్ అవేర్నెస్, ఇందులో మనకి ఎకానమీ, బ్యాంకింగ్ అన్నీ కలిపి వస్తాయి 40 questions. ఇంగ్లీష్ 35, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ 35 questions ఉంటాయి. టోటల్ 155. తర్వాత మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన లెటర్ రైటింగ్, ఎస్ఏ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది. ఇందులో 2 questions వచ్చే 25 marks. సో ప్రతిది కూడా మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి డిఫరెంట్ మార్క్ టైమింగ్స్ అనేవి కేటాయించారు, డిఫరెంట్ మార్క్స్ కూడా ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు,
మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈ కేటగిరీ వారికి ₹175 ఫీజు అనేది ఉంది. మిగతా అందరూ కూడా ₹850 మీరు ఆన్లైన్లో ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ప్రాసెస్, ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు ఇచ్చిన తర్వాత ఫైనల్గా పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. తర్వాత మీరు చాలా ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీ ప్రొఫైల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇక్కడ ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఇక్కడ ఏమైతే బాక్స్లో చూపించానో ఈ డిక్లరేషన్ మీరు పేపర్ మీద రాసి ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్ వాళ్ళు ఓన్ హ్యాండ్తో రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఇమేజ్ ఏ విధంగా మాడిఫై చేయాలి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మనకి ఐబీపీఎస్ పీఓ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము వెంటనే నోటిఫికేషన్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.